కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 ఇది. ఒకసారి పార్ట్ 1లో చూద్దాం. ఇన్వెస్ట్ చేసిన సమ్ము 10,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. 10% పర్ యానం ఉన్నప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 10% అనేది ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది. 2 ఇయర్స్కి 10% ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఎలాగ అనుకుంటామంటే ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%. ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి, సెకండ్ స్టెప్ ఏ ప్లస్ బి, ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి, 10 × 10 100. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ మనకు 100 వచ్చింది. 100లో 2 డిజిట్సే తీసుకోవాలి, 1 పక్కన పెట్టండి. సెకండ్ స్టెప్ 10 + 10 20, పక్కన పెట్టిన 1 యాడ్ చేయాలి, 21. ఇది 2100. కండిషన్స్: ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 నుండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100 వస్తుంది. నెక్స్ట్ 3 ఇయర్స్కి అయితే ఎంత వస్తుంది? 3 ఇయర్స్కి 3 స్టెప్స్, 4 ఇయర్స్కి 4 స్టెప్స్, 5 ఇయర్స్కి 5 స్టెప్స్. నెక్స్ట్ 3 ఇయర్స్కి ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి 10%. 3 ఇయర్స్ ఉన్నప్పుడు 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి, సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఫస్ట్ స్టెప్. ఏ ఇంటూ బి ఇంటూ సి, 10 × 10 × 10 1000. మనకి ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్, 2 డిజిట్స్ రాసుకోవాలి, 10 పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, 10 × 10 100, 10 × 10 100, 10 × 10 100, 300 ఒక 10, 310. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 10 రాసుకుంటాం, 3 పక్కన పెట్టండి. 3 నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి, 10 + 10 + 10 30 ఒక 3 33. 2 డిజిట్స్ తర్వాత పాయింట్, ఇది కామన్. 3 ఇయర్స్లో ఇలా చేసిన తర్వాత వచ్చిన నెంబర్కు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం, ఇది కామన్, అన్నిటికీ ఒకటే. ఇది ఇంట్రెస్ట్ వచ్చేసి 3310. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉన్నప్పుడు, ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 ఉన్నప్పుడు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3310 వస్తుంది. నెక్స్ట్ 4 ఇయర్స్కి 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏ బి సి డి, ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి. సెకండ్ స్టెప్ ఏబిసి ప్లస్ బిసిడి ప్లస్ సిడిఏ ప్లస్ డిఏబి, సైక్లిక్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ ఏసి ప్లస్ బిడి, డయాగనల్స్. లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఇది ఇక్కడ 4 ఇయర్స్కి ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి 10%, ఫోర్త్ ఇయర్కి 10%, అలా 10%. ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి, ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి ఒకటి డి అనుకుంటాం, మల్టిప్లై చేస్తాం. 10 × 10 100, 100 × 1000, 1000 × 10,000. 10,000లో ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 100 పక్కన పెట్టండి, 2 డిజిట్స్ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబిసి బిసిడి సిడిఏ డిఏబి, 10 × 10 × 10 1000, బిసిడి 1000, సిడిఏ 1000, డిఏబి 1000, 4000 ఒక 100, 4100. ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుంటాం, 41 పక్కన పెట్టండి. నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏబి 10 × 10 100, బీసీ 10 × 10 100, సిడి 10 × 10 100, డిఏ 10 × 10 100, ఏసీ 10 × 10 100, బీడి 10 × 10 100, 600 ఒక 41, 641. ఇక్కడ 41. నెక్స్ట్ 6 పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 4 యాడ్ చేయాలి, 40 ఒక 6 46. ఇక్కడ 4 ఇయర్స్కి 4 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 3 ఇయర్స్కి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ తీసుకున్నాం, 4 ఇయర్స్కి 4 డిజిట్స్ తర్వాత పాయింట్, 5 ఇయర్స్కి 6 డిజిట్స్ తర్వాత పాయింట్, అలా తీసుకుంటాం. ఇది ఇంకా కామన్. 4 ఇయర్స్కి 4 డిజిట్ తర్వాత పాయింట్ కామన్, అది ఇంకా అన్నిటికి ఒకటే. ఇది 4641. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్.
ఇవి. నెక్స్ట్ 2 ఇయర్స్కి ఒక 20% ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కూడా ఎగ్జామ్కు మనకు చాలాసార్లు వస్తుంది 20% అనేది. 4400. ఇది ఎలా వేస్తామంటే ఫస్ట్ ఇయర్కి ఒక 20%, సెకండ్ ఇయర్ 20%. 2 ఇయర్స్ ఉన్నప్పుడు 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేస్తాం, 400 వస్తుంది. 2 ఇయర్స్కి ప్లస్ 4 పక్కన రాసుకోండి. సెకండ్ స్టెప్ 20 + 20 40, పక్కన ఒక 4 ఉంది, 44. ఇది 44. ఇది నెక్స్ట్ ఇది ఈ 4 ఇయర్స్ ఇలా కూడా వేయచ్చు. 10% వేస్తే ఏమొస్తుందంటే ముందు చూడండి, ఈ 10,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది. ఇది 100 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 21 అవుతుంది. 100 అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన సమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.10 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 46 రూపీస్ 41 పైసా అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 అవుతుంది. పర్సెంట్ పర్ 100కి 21 రూపీస్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100 అవుతుంది. ఇన్వెస్ట్ చేసిన సమ్ 100 అయితే 21 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ 10,000 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3,310 రూపీస్ వస్తుంది. అదే 100 రూపీస్ అయితే 33 రూపీస్ 10 పైసా వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి 4,641 వస్తుంది 10,000 అయితే. అదే 100 రూపీస్ అయితే 46 రూపీస్ 41 పైసా వస్తుంది. 20% ఉన్నప్పుడు సేమ్ 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 4,400 వస్తుంది. అదే 100 రూపీస్ అయితే 44 రూపీస్ వస్తుంది. పర్సెంట్ అంటే పర్ 100కి ఇంట్రెస్ట్. ఇది పర్ 100కి ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఇది చూడండి, 10% వేసినప్పుడు 2 ఇయర్స్కి 100 రూపీస్ అయినప్పుడు 21% వచ్చింది. 10% 21% అవుతుంది. 10% 21% ఉంది. 21 × 21 441. 4 పక్కన పెట్టండి. 21 ఒక 42 ఒక 4 46 4641 ఇది వస్తుంది. అలా ఏం చేయొచ్చు. 4 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 కనుక్కొని నెక్స్ట్ 2 కనుక్కొని మళ్ళీ 2 కనుక్కుంటే ఇది వస్తుంది. అలా కూడా వేయచ్చు. ఇది పార్ట్ 1లో చెప్పినాం. మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ఇప్పుడు చేద్దాం ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2016 ప్రాబ్లం. ఇది ది అమౌంట్ ఆఫ్ 10,000 రూపీస్ ఆఫ్టర్ 2 ఇయర్స్ compounded annually with the rate of interest being 10% per annum during the first year and the 12% per annum during the second year would be. ఫస్ట్ ఇయర్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే 10,000కి అమౌంట్ ఎంత అవుతుంది అన్నాడు. అమౌంట్ అంటే ముందు మనం ఇంట్రెస్ట్ కనుక్కొని దానికి ఇక్కడ తీసుకున్న ప్రిన్సిపల్ని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 10% 12%. 2% ఉన్నప్పుడు 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేస్తాం. 12 × 10 120. ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేస్ 1 పక్కన పెట్టుకోండి. 120లో 2 డిజిట్స్కే ప్లేస్ 1 పక్కన పెట్టుకోండి. సెకండ్ స్టెప్ యాడ్ చేయాలి 2 నెంబర్స్. యాడ్ చేస్తే కనుక 22 1 23. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగలేదు, అమౌంట్ అన్నాడు. అంటే దీనికి ఇంట్రెస్ట్కి ఈ ప్రిన్సిపల్ని యాడ్ చేయాలి. యాడ్ ఎంత వస్తుంది? 2,320కి 10,000 యాడ్ చేస్తే 12,320. 12,320 ఇది ఆన్సర్. జస్ట్ ఒక స్టెప్పులో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ ఎగ్జామ్ 2017కి వచ్చింది ప్రాబ్లం. ఇది సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ if the rate of interest is 3% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% per annum. ఫస్ట్ ఇయర్కి 3%, సెకండ్ ఇయర్కి 3%. అలా 2 ఇయర్స్ కనుక్కోవాలి. 12,000 రూపీస్కి 2% ఉన్నప్పుడు 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఇటు మల్టిప్లై చేస్తాం. 3 × 3 9. ఇక్కడ 2 డిజిట్స్ ప్లేస్ మనకు 1 డిజిటే వచ్చింది కాబట్టి ఇంకొక డిజిట్ ప్లేస్లో 0 రాసుకోవాలి. సెకండ్ స్టెప్ 3 + 3 6. ఇలా చేస్తే 10,000కి వస్తుంది. మనకు అడిగినది 12,000కు. 12,000కి అడగని, 20,000కి అడగని, 500కి అడగని, 1,000 రూపీస్కి ఏదన్నా అడగని. ఇక్కడ దీనికి 4 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి మల్టిప్లై చేస్తాం. 4 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి కనుక 1.2 వస్తుంది. ఇంటూ 1.2 108 72 173. 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 730.8. 730.8 ఇది ఆన్సర్. జస్ట్
ఒక స్టెప్పులో ఆన్సర్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 స్టెప్పులో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం SBI PO ప్రిలిమ్స్ 2017 ప్రాబ్లం అది. ఈ ప్రాబ్లం చేద్దాం. ఏ సమ్ ఆఫ్ 9100 rupees ఈజ్ బారోడ్ at 20% per annum compounded annually. If the amount is to be paid in 2 years, what would be the total amount? ఇక్కడ ఇంట్రెస్ట్ అడగలేదు, అమౌంట్ అడిగాడు. క్వశ్చన్లో ఎంత అన్నివని, బారోడ్ అమౌంట్ ఎంత అన్నా ఇవని, ప్రిన్సిపల్ అమౌంట్ మనము 10,000 రూపీస్ అనుకుంటాం. 10,000 రూపీస్ అయితే 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే 4400 అవుతుంది. ఇది 10,000 రూపీస్కి 2 ఇయర్స్కి 20% పర్ యానం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఇది. అమౌంట్ అయితే ఇది అవుతుంది 14,400 అవుతుంది. ఇది 10,000 రూపీస్కి 20% పర్ యానం 2 ఇయర్స్కి అమౌంట్. ఇది 10,000కి అయితే ఇప్పుడు మన సేమ్ అదే కండిషన్స్కి 9100కి అయితే ఎంత అవుతుంది? అక్కడ ఎంత అన్నావు అని 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి తీసుకుంటాం. 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి ఏమవుతుందంటే 0.91 వస్తుంది. బై 100 అయితే 2 zeros వెళ్ళిపోతాయి. మనకు యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందంటే 4 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 4 వచ్చేటివి ఫస్ట్ ఆప్షను, లాస్ట్ ఆప్షన్ 2 ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఎలిమినేట్ చేయాలి. డిజిటల్ సమ్ చూద్దాం. 1 + 4 + 4 9 వస్తుంది. డిజిటల్ సమ్ 10, మళ్ళీ 1 + 0 1, 9 × 1 9. డిజిటల్ సమ్ 9 వచ్చేది ఆన్సర్ వస్తుంది. డిజిటల్ సమ్ 9, 1 + 3 4 + 1 5 + 4 9. డిజిటల్ సమ్ 9 వస్తుంది. సో ఇది ఆన్సర్ కావచ్చు. అది చెక్ చేద్దాం. 1 + 3 4, 4 + 5 9, 1 10, 10 + 4 14, 14 అంటే మళ్ళీ 1 + 4 5 వస్తుంది. సో ఇది కాదు. సో ఆన్సర్ ఇది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 10,000 రూపీస్ 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 year 73 daysకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 year 73 daysకి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 73 days 365 daysలో ఎన్నో పార్ట్ అంటే 1/5 పార్ట్. 1/5 పార్ట్. 1 year 73 days. 1 yearకి 20% పర్ యానం. 1 yearకి 20%. ఇంకా 73 days ఉంది. 73 days అంటే దీంట్లో 1/5 పార్ట్. 1/5 పార్ట్ అంటే 4%. 2% ఉన్నప్పుడు 2 steps. ఫస్ట్ స్టెప్ 20 × 4 80. సెకండ్ స్టెప్ 20 + 4 24. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఆన్సర్. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees ఫర్ 3 years at 10% per annum would amount to. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees ఫర్ 3 years at 10% per annum. 3 years 10% కనిపించిన వెంటనే మనకేం గుర్తు రావాలి? 3 years 10%. 3 yearsకి 10%కి 10% 2 years 2100. 10% 3 years అయితే కనుక 3310. అదే 10% 4 years అయితే 4641. మనకి ఇక్కడ 3310. ఇది 10,000కి. మనకు అక్కడ 5,000కి అడిగాడు. 5,000 కంటే కనుక 4 digits తర్వాత పాయింట్ పెట్టాలి. 4 digits తర్వాత పాయింట్ పెడితే ఏమొస్తుందంటే 0.5 వస్తుంది. 0.5 అంటే దీంట్లో హాఫ్. 21 26 25 25. ఇది ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ 3 మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. 10,000 సమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం, టైమ్ 2 years 3 months, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇది ప్రాబ్లం. 2 years 3 monthsకి 10,000 రూపీస్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 20% పర్ యానం.
1 ఇయర్కి 20% పర్ యానం, 1 ఇయర్కి 20%, ఇంకొక 1 ఇయర్కి 20%, 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా 3 మంత్స్ ఉంది. 1 ఇయర్లో 3 మంత్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. సో 20ని 4తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఇది 3 మంత్స్కి ఇంట్రెస్ట్. ఇది 2 ఇయర్స్ 3 మంత్స్కి ఇంట్రెస్ట్ 10,000 కనుక్కుందాం. 3% ఉన్నప్పుడు 3 స్టెప్స్ ఏవేవంటే A ఇంటూ B ఇంటూ C, సెకండ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CA, థర్డ్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B ఇంటూ C, 20 ఇంటూ 20 400 ఇంటూ 5 అంటే 2,000 రూపీస్ వస్తుంది. 2,000 అంటే 2 digitsకే ప్లేస్, ఇది 20 పక్కన రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ AB ప్లస్ BC ప్లస్ CA, AB 20 ఇంటూ 20 400, 20 ఇంటూ 5 100, 5 ఇంటూ 20 100, ఒక 500, ఇక్కడ ఒక 20, 520, 5 పక్కన రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ A ప్లస్ B ప్లస్ C, 20 ప్లస్ 20 ప్లస్ 20 45, ఒక 5 50, 2 digits తర్వాత పాయింట్. ఇది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 రూపీస్ ఫార్ 4 years ఎట్ 10% పర్ యానం విల్ బీ. 4 years 10% కనిపించిన వెంటనే మనకు ఏం గుర్తు రావాలంటే 4641 గుర్తు రావాలి. 4641 అనేది 10,000 రూపీస్కి 4 yearsకి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10,000 రూపీస్కి 4 yearsకి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం కనుక్కోవాల్సింది 4,000కి. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 4 digit తర్వాత పాయింట్ పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 0.4. అంటే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందంటే 4 వస్తుంది. యూనిట్ ప్లేస్లో 4 వచ్చేది ఇది ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఆన్సర్. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఆ 4 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 2 yearsకి, 3 yearsకి, 4 yearsకి 10%. 2 yearsకి 20% ఒకటి ఎగ్జామ్కి బాగా రిపీట్ అవుతుంది. సో ఆ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం. ఇఫ్ ఇన్ 2 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ప్రిన్సిపల్ ఇంక్రీజెస్ బై 16%. ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి 16% ఇంక్రీజ్ అయింది. 16% ప్రిన్సిపల్ అమౌంట్ 16% ఇంక్రీజ్ అయింది 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి. వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ 25,000 రూపీస్ 2 years at the same rate of interest. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడిందో అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25,000 రూపీస్కి 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనో కనుక్కోవాలి. ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 2 yearsకి 16% ఇంక్రీజ్ అయింది. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 16% ఇంక్రీజ్ అయింది. 16% ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ అయినది ఇంట్రెస్ట్. 2 yearsకి ఇంట్రెస్ట్ 16% అని, 1 yearకి ఇంట్రెస్ట్ 8% అని. సేమ్ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి 25,000 రూపీస్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. 2 yearsకి 1 yearకి 8%, 1 yearకి 8%. 2% ఉన్నప్పుడు 2 steps. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేయాలి, 8 × 8 64. సెకండ్ స్టెప్ యాడ్ చేయాలి 16. ఇది 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సింది 25,000కి. అంటే 4 digit తర్వాత పాయింట్ పెడితే 2.5 వస్తుంది. 25తో మల్టిప్లై చేయాలి. 25తో మల్టిప్లై చేయాలంటే ఏం చేస్తామంటే 4తో డివైడ్ చేసి పక్కన 2 zeros యాడ్ చేస్తే కనుక 25తో మల్టిప్లై చేసినట్టే. 4తో డివైడ్ చేస్తే 4 4 16, 4 1 4, 4 6 24, 2 zeros. ఇక్కడ 25తో కాదు మల్టిప్లై చేసినది 2.5తో, కాబట్టి 1 digit తర్వాత పాయింట్ వస్తుంది. 4160. ఇది ఆన్సర్. ఇక్కడ ఇఫ్ ఇన్ 2 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ప్రిన్సిపల్ ఇంక్రీజెస్ బై 16%. 2 yearsకి ప్రిన్సిపల్ అమౌంట్ 16% ఇంక్రీజ్ అయింది సింపుల్ ఇంట్రెస్ట్కి. అంటే 16% ఇంక్రీజ్ అయినది సింపుల్ ఇంట్రెస్ట్కి 2 yearsకి. అంటే 2 yearsకి 16% అయితే 1 yearకి 8% అని. సేమ్ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, సేమ్ ఇదే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 25,000 రూపీస్కి 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్
వాడి 25,000 ఇవ్వని 5,000 ఇవ్వని ఎంత అన్నీ ఇవ్వని మనం 10,000 కనుక్కుంటాం. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1664. 25,000 రూపీస్కి 4 డేట్ తర్వాత పాయింట్ పెట్టి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 3 కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 6th ప్రాబ్లం చూడండి ఒకసారి. 3% ఉన్నప్పుడు 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేయాలని 20 × 20 × 5 20 × 20 400 × 5 అంటే 2000 వస్తుంది. 2000 ఇక్కడ 2 డిజిట్స్కే ప్లేసు 00 రాసాం. 20 పక్కన పెట్టండి. సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి 400, నెక్స్ట్ బీసీ ఒక 100, సిఏ ఒక 100 అంటే వస్తుందంటే 600 వస్తుంది. ఇక్కడ 20 పక్కన ఉంది అంటే 620. 620 అంటే 20 రాసుకొని 6 పక్కన పెట్టండి. ఇప్పుడు 6 పక్కన ఉంది. 20 + 20 + 5 ఒక 40, ఒక 45, ఒక 6 అంటే 51. ఇక్కడ 1 వస్తుంది 51. ఇది కరెక్షన్ చేసుకోండి. 51 అది 50 కాదు 51 వస్తుంది. పక్కన 6 ఉంది. ఈ 3 యాడ్ చేస్తే కనుక 45, ఒక 6 51. ఓకే.